ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో వైసీపీ ఉంది. రెండోసారి సీఎం పీఠం ఎక్కాలని చూస్తున్న జగన్ అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో కూడా ఒక అడుగు ముందే ఉన్నారు. అయితే ముందుగా బరిలోకి దింపే వారిని ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తూ వస్తున్నారు జగన్. ఇప్పటికే 2 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం 3వ లిస్టుపై కసరత్తు పెట్టింది. దీంతో వైసీపీ 3rd లిస్టులో ఉండేది ఎవరో, ఊడేది ఎవరో, సీటు ఎవరికి, షాక్ ఎవరికి అనే టెన్షన్లలో వైసీపీ శ్రేణులు ఉన్నారు. మొదటి 2 లిస్టులో దాదాపు 40 మందిని మార్చిన జగన్ 3వ లిస్టులో ఎంతమందికి అవకాశం ఇచ్చారు, ఎంతమందికి షాక్ ఇచ్చారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కొన్ని స్థానాలపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి చర్చించారు. వారికి ఏ పరిస్థితుల్లో తాము టికెట్ ఇవ్వలేకపోతున్నామనేది తెలియజేశారు. 3వ జాబితాలోనూ మార్పులు చేర్పులు భారీగానే ఉంటాయని తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వారి స్థానంలో కొత్త వారిని ఇన్ఛార్జీలుగా నియమించాలని జగన్ భావిస్తున్న నేపథ్యంలో 3వ జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయన్నది టెన్షన్గా మారింది. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అభ్యర్థుల్ని మార్చకుండా కేసీఆర్ దెబ్బతినడంతో వెంటనే అప్రమత్తమైన జగన్ ఇన్ఛార్జీల మార్పుకు తెరతీశారు. ఇప్పటికే తొలి జాబితాలో 11 మందిని, రెండో జాబితాలో 27 మందిని మార్చేశారు. ఇప్పుడు 3వ జాబితా విడుదలకు రంగం సిద్ధం చేశారు. మొదటి 2 జాబితాల్లో కొందరు సిట్టింగ్ల సీట్లు గల్లంతు కాగా మరికొందరికి స్థానచలనం కలిగింది. ఈ రోజు మరో 29 స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. గత 10 రోజులుగా 3వ లిస్టుపై విస్తృతంగా కసరత్తు చేసింది అధిష్టానం. సీఎంఓ నుంచి పిలుపు వచ్చిన నేతలంతా 3-4 రోజులుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు క్యూ కట్టారు. సీఎం జగన్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. నియోజకవర్గాల్లో పరిస్థితులను ఆరా తీస్తూ మార్పులు చేర్పుల గురించి వివరించారు. స్థానికంగా వ్యతిరేకత ఉన్న నాయకులను పక్కన పెడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయినా గెలిచిన తర్వాత తగిన ప్రాధాన్యత ఇస్తామంటూ వారిని బుజ్జగిస్తున్నారు. సోమవారం క్యాంపు ఆఫీసులో పార్థసారథిని బుజ్జగించి పెనువలూరు పంచాయతీకి తెరదించారు. అలాగే నరసరావుపేట ఎమ్మెల్యే టికెట్ను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే ఫైనల్ చేస్తున్నట్లు ప్రకటించారు. గోపిరెడ్డి ఆయన వ్యతిరేక వర్గం నేతలతో సమావేశమైన విజయసాయిరెడ్డి నరసరావుపేట టికెట్ను గోపిరెడ్డికే కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. మరోవైపు విజయనగరం జిల్లా ఎస్కోట పంచాయతీపై ఫోకస్ పెట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మంత్రి బొత్సను కలిసి మాట్లాడారు. 2 వర్గాలకు నచ్చజెప్పడం చేశారు. ఇక 3వ లిస్టులో పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలు మారబోతున్నట్లు తెలుస్తోంది. విశాఖ లోక్సభకు బొత్స ఝాన్సీ వంటి వారిని రంగంలోకి దించబోతున్నారు. ఈమె పేరు 3వ జాబితాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. బాపట్ల నుండి నందిగం సురేష్, తిరుపతి నుండి గురుమూర్తి, కడప నుండి అవినాష్ రెడ్డి, రాజంపేట నుండి మిథున్ రెడ్డి పేర్లు ఫైనల్ అయినట్టే. ఇక అనంతపురం ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా శంకర్ నారాయణ, హిందూపురం ఇన్ఛార్జిగా శాంత, అరకు ఇన్ఛార్జిగా భాగ్యలక్ష్మిని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. నర్సారావుపేట నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కర్నూలు ఎంపీ బరిలో గుమ్మనూరి జయరాం, నరసాపురం నుంచి గోకరాజు రంగరాజు, రాజమండ్రి బరిలో అనుసూరి పద్మలత, ఒంగోలు నుంచి మడ్డిశెట్టి వేణుగోపాల్, వికాంత్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. విజయనగరం నుంచి చిన్న సీను, అనకాపల్లి నుండి కరణం ధర్మశ్రీ పోటీ చేసే అవకాశం ఉంది. విజయవాడ టికెట్ను బీసీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. గుంటూరు నుంచి పోటీకి శ్రీకృష్ణదేవరాయలు ఒప్పుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎంపీ స్థానాల్లో పోటీకి సినిమా రంగం నుంచి కూడా పలువురికి అవకాశం కల్పించే యోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. మరి ఇన్ని మార్పులు వైసీపీకి కలిసొస్తాయో లేదో చూడాలి. 3వ లిస్టు తర్వాత ఎంతమంది పార్టీలో ఉంటారో, ఎంతమంది గుడ్ బై చెప్తారో తెలీదు.